గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ నేను వజ్రరాజా బర్త్డే వ్లాగ్ మీతో షేర్ చేశాను కదా, అందులో వాటర్ మిలన్ కేక్ చేశాను. నార్మల్గా మనం పెద్ద వాటర్ మిలన్ తెచ్చుకుంటే హాఫ్ కట్ చేసి హాఫ్ ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకొని ఇంకా మిగతా హాఫ్ వాడుకుంటాం కదా. కానీ ఆ రోజు మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ఆ కేక్ కోసం అని చెప్పి. అంతా ఒకటేసారి కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి ఇలా మిగిలిందంతా జ్యూస్ చేసేసాను. వజ్ర హాలిడేస్ వచ్చాయి, ఇంకా పండక్కని అత్త వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ నుండి అనంతపూర్కి వచ్చాము. ఈ వ్లాగ్లో అనంతపూర్లో డిఐఎంఎల్ చేశాను, అది మీతో షేర్ చేస్తాను. చూస్తూ ఉన్నారు కదా, రైట్ సైడ్లో కియా కనిపిస్తుంది. కియా వచ్చింది అంటే ఇంకా దగ్గరలో అనంతపూర్ రాబోతుంది అని ఒక ఇండికేషన్ అనమాట. వజ్ర కియా చూశాడంటే అమ్మ కియా వచ్చేసిందమ్మా అని అంటూ ఉంటాడు. ఈ మధ్య మా డాడీ అనంతపూర్ నుండి బెంగళూరుకి వచ్చిన, బెంగళూరు నుండి అనంతపూర్కి వెళ్ళిన మధ్యలో టింబక్టు అని ఒక షాప్ వస్తుందండి, అక్కడ ఏదో ఒకటి పర్చేస్ చేసి వెళ్తూ ఉన్నాడు అనమాట. మొన్న నాకు చూపించాడు, ఇక్కడే నేను ఆ లడ్డు తెచ్చాను అది ఇది అని. ఇంకా దగ్గరికి రాగానే నేను రాజాకి చెప్పాను, డాడీ చెప్పిన షాప్ ఇదే, ఒకసారి వెళ్ళి చూద్దామని. ఇక్కడ హెల్తీగా రాగితో చేసినవి, జొన్నలతో చేసినవి, అలా కొంచెం హెల్తీగానే స్నాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకేం కొత్తగా ఏం అనిపించలేదండి. ఈ మధ్య అన్ని చోట్ల రాగి లడ్డులు, కొర్ర లడ్డులు, జొన్న లడ్డులు అట్లా దొరుకుతూ ఉన్నాయి. ఇంకా అవి కాక జొన్న, రాగి కారాలు, మురుకులు ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. అనంతపూర్లో రెగ్యులర్గా డాడీ ఒక ప్లేస్లో తెస్తూ ఉంటాడు, రామ్నగర్లో మీనాక్షి స్వీట్స్ అని. అక్కడ రెగ్యులర్గా తిని నాకైతే బోర్ కొట్టేసింది. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఫుల్ వర్షం పడుతోందండి. అది అనంతపూర్లో సమ్మర్లో, ఎస్పెషలీ ఏప్రిల్ టైంలో, అసలు అలాంటి టైంలో వర్షమే పడదు. ఎంత ఎండ ఉంటుందంటే లిటరలీ అనంతపూర్లో అంత ఎండ ఉంటుంది, అలాంటిది వర్షం పడుతుంది. నాకైతే వావ్ అనిపించింది. ఇంకా అమ్మ అయితే ఆ రోజు గీ చేస్తుందన్నమాట. ఇంకా అందుకే మీగడంతా మిక్సీకి వేసి ఇట్లా వెన్న తీసి పెట్టింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ బ్యాటర్స్ ఉన్నాయండి. ఒకటి పెసరపిండి, ఇంకొకటి రాగి పిండి, నార్మల్ దోశ పిండి అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది వేసుకొని తినచ్చు. ఇంకా అమ్మ చేతి వంట నేను మిస్ అయ్యి 20 days అయిందండి, ఎందుకంటే అమ్మ అనంతపూర్కి వచ్చింది కాబట్టి. లంచ్కి స్పెషల్స్ ఏంటంటే వేడి వేడి అన్నం, ఎగ్స్ ఉడకబెట్టి కొంచెం తిరువాత పెట్టింది. ఇంకా మునక్కాయల రసం, ముద్దపప్పు, కొత్త ఆవకాయ వేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కదా. ఈ ఇయర్లో మామిడికాయ చిత్రాన్నం తిన్నాను, కానీ మామిడికాయ చట్నీ కోసం వెయిటింగ్ అండి. మా అమ్మ చేసిందంటే నాకు చాలా ఇష్టం. సో ఆ రెసిపీ మీతో ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను, చూడండి. మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ అమెజాన్లో ఈ కాఫీ, టీ, స్టీల్ కప్స్ ఆర్డర్ చేసుకుందండి. చాలా క్యూట్గా బాగున్నాయి అనిపించింది. ఏవైనా కొత్తవి ఆర్డర్ చేసామంటే ఫస్ట్ వాటిని ఓపెన్ చేసేసి కడిగేసి అందులో కాఫీ, టీ పోసుకొని తాగితే ఎంత బాగుంటుంది అని అనిపించింది. కానీ ఆ 2 నేను తాగాను. ఇంకా అమ్మ అందుకే ఇందులో పాలు పోసి ఇవ్వనా అని అడిగిందనమాట. ఇంకా ఇంత చిన్న కప్లో ఆ కొన్ని పాలు ఏం తాగుతామని నేనైతే ఏం యూజ్ చేయట్లేదు. ఇవి మమ్మీ డాడీనే వాడుతూ ఉన్నారనమాట కాఫీ కోసం. చాలా క్యూట్ అనిపించాయి. అమెజాన్లో ఉన్నాయి, మీకు ఎవరికైనా కావాలంటే సెట్ ఆఫ్ 6 దొరుకుతాయి, సెర్చ్ చేయండి. ఇలా స్టీల్ కప్స్ అని రీజనబుల్ రేట్కే వచ్చాయన్నమాట. సమ్మర్ వచ్చిందంటే చల్లగా తాగాలనిపిస్తుంది. ఈవెన్ వాటర్ అయినా సరే, కానీ ఎక్కువ మంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటర్ తాగుతూ ఉంటారు. నేనైతే ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో. ఇంకా మమ్మీ డాడీ అయితే కొత్త కుండ తెచ్చుకున్నారనమాట, ఇందులో వాటర్ పోసుకొని తాగుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఈ వాటర్ ఎంత మేలో అని అనిపిస్తుంది నాకైతే. అసలు వాటర్ ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, మా అమ్మ స్టైల్ మామిడికాయ చట్నీ రెసిపీ చూపిస్తానని చెప్పేసి. నేనైతే మంచి రా మ్యాంగో తీసుకొని బాగా వాష్ చేసి ఇలా చాప్ చేసి పెట్టానండి. ఇంకా అమ్మ వచ్చి చట్నీ చేస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం, అదే పనిగా చేయించుకొని మరీ తింటాను. నా కోసం కొంచెం ఎక్కువ కూడా చేసి పెడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా తింటాను అనమాట. సో ఫస్ట్ అయితే కట్ చేసిన మ్యాంగోస్ అన్నీ ఇందులోకి వేసుకుంటుంది మిక్సీ జార్లోకి. కొన్ని వెల్లుల్లి అనమాట, ఒక 4-5 పాయలు తీసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. మేమంతా కారం తినమన్నమాట, అందుకే కొంచెం తక్కువ కారం వేసింది. అందులోకి పసుపు, తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇంకా ఇవన్నీ యాడ్ చేసి వాటర్ ఏం వేయకోకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలండి.
మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా పోపు వేసుకోవడమే. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వేడి వేడి అన్నంలోకి, నేను ఇందాక చూపించిన ముద్దపప్పులోకి నంచుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ మామిడికాయ చట్నీ ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, ఇదైతే మా అమ్మ చేసే రెసిపీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ, నాకు చాలా ఇష్టం కూడా. ఇంకా మా వజ్ర గురించి మీకు తెలిసిందే కదా, హాలిడేస్ వస్తే ఊరికే ఉండలేడనమాట. అక్కడికి ఇక్కడికి వెళ్దామని తిప్పుతూ ఉంటాడనమాట మమ్మల్ని. ఇంకా బేబీ వచ్చాక కొంచెం తగ్గింది తిరగడం, లేకపోతే ఈ పాటికి ఎన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. ముందు వ్లాగ్స్ చూసే ఉంటారు కదా, ఎక్కడికెక్కడికి వజ్రాన్ని తిప్పానో నేను. ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, బెంగళూరులో ఉంటే నన్నో వాళ్ళ నాన్ననో అక్కడికి తీసుకెళ్ళినానా, హాలిడేస్ కదా అని అడుగుతాడు. ఇంక ఇక్కడ మా డాడీని పట్టుకున్నాడు అనమాట, తాత అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. అందుకే ఇంకా మా డాడీ వజ్రాన్ని రామ్నగర్ 80 ఫీట్ రోడ్లో దరూర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి, అక్కడికి తీసుకొచ్చాడు. బెంగళూరులో మేమున్న కమ్యూనిటీలో ఒకటైతే కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా 2 స్విమ్మింగ్ పూల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయన్నమాట. కానీ 1.5 ఇయర్ నుంచి ఆ ఇంట్లో ఉన్న ఒక్కసారి కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు. మేము ఆ కమ్యూనిటీలో రెసిడెంట్ కాబట్టి అమ్యూనిటీస్ అన్నీ ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కొత్తగా వచ్చింది అనుకుంటా దరూర్ స్విమ్మింగ్ పూల్. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే వజ్రాన్ని నేను పర్సన్నాయపల్లి దగ్గర గిరీష్ స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది, చాలా పాతది అది, అక్కడికి తీసుకెళ్లేదాన్ని. ఇంకా డాడీ అది చాలా దూరం కదా, ఇది దగ్గరే అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుండి మేము కొన్ని ట్రిప్స్కి వెళ్ళాం కదండి, కేరళ, వైజాగ్ అలా. వజ్రాకి ఆ బీచెస్లో వాటర్ దగ్గర ఆడి ఆడి ఇంకప్పటి నుంచి స్విమ్మింగ్ పూల్స్ అంటే చాలా ఇష్టం అయిపోయింది తనకి. ఇంకొకసారి వెళ్ళాడంటే ఆ పూల్లోకి ఇంకా మళ్ళీ బయటికి రాడనమాట, ఎంతో బతిమాలి పిలుచుకొని రావాలన్నమాట. అంతంతసేపు పూల్లో ఉండేసరికి ఇంకా కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ వస్తాయని చెప్పి నేనే త్వరగా పిలుచుకొని వచ్చేస్తూ ఉంటాను. ఇక్కడైతే 1 అవర్కి 150 రూపీస్ అండి. ఇంకా మొత్తం ఆ నైలాన్ క్లోత్స్, ఇంకా కావాల్సినవి ఆ ట్యూబ్, ఆ క్యాప్ అన్నీ మనమే తీసుకొని వెళ్ళాలి. ఇన్ కేస్ మన దగ్గర లేవు అని అంటే అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. ఇంకా అలా 1 అవర్ చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. దాని తర్వాత వచ్చే దారిలో ఫ్రెష్ చెరుకు రసం కనిపించింది, తాగుదామని చెప్పేసి ఆగాము. ఇంకా చెరుకు రసం హెల్త్కి చాలా మంచిదని నాకు తెలుసు, కానీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అనుకోలేదు. ఇంకా చెరుకు రసం షాప్లో చూసారా, ఇక్కడ మొత్తం అన్నీ ఏమేం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ రాసి పెట్టారు. అండ్ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఫస్ట్ టైం కిట్టి పార్టీకి వెళ్ళానని చెప్పేసి. చిన్నప్పటి నుంచి అపార్ట్మెంట్లో లేడీస్, ఓల్డ్ ఫ్రెండ్స్, ఇంకా మూవీస్లో, సీరియల్స్లో అట్లా కిట్టి పార్టీస్ ఉంటాయి అని వింటూ ఉన్నాను, కానీ నేనైతే పర్సనల్గా ఇంతవరకు ఏ కిట్టి పార్టీ ఆర్గనైజ్ చేయలేదు, వెళ్ళలేదు కూడా. మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా రెగ్యులర్గా కిట్టి పార్టీస్ చేసుకుంటూ ఉంటారంట. నేను అనంతపూర్లో ఉన్నానని మా అక్క వస్తావేమో రా, ఇలా మా అపార్ట్మెంట్లో కిట్టి పార్టీ ఉంది రేపు అని చెప్పింది. ఇంక అందుకే నేను ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాను. అసలు ఎంత ఫన్ ఉంది తెలుసా అండి, అసలు లేడీస్ అందరూ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఒక చోట కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కలిసినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే ఇలా గేమ్స్ ఆడుకుంటూ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ అలా చేస్తారంట. ఈ గేమ్స్ ఆడడానికి, ఆ ప్రాపర్టీస్ కోసం అలా అందరూ ఇంత అని ఒక అమౌంట్ వేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటారు మంత్లీ వన్స్ అలా. ఇంకా ఇక్కడైతే చాలా అన్ని ఫన్నీ గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా వాళ్ళందరూ ఆడిన తర్వాత లాస్ట్లో నేను వజ్ర ఊరికే అలా ట్రై చేసామన్నమాట. ఇదైతే కాయిన్ గేమ్ అండి, నాకైతే బాగా అనిపించింది. సమ్మర్లో మనం పిల్లలతో కూడా ఆడిపించచ్చు. ఒక డైస్ తీసుకొని దాన్ని రోల్ చేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ మన ఫింగర్స్ పైన అనుకొని ఒక్కొక్క కాయిన్ దానిపైన పెట్టుకోవాలన్నమాట. టైమర్ పెట్టింటారు, లైక్ 30 సెకండ్స్, 60 సెకండ్స్ అలా. ఆ టైంలోపు మనం లాస్ట్ వరకు ఎన్ని కాయిన్స్ అయితే హ్యాండ్ పైన హోల్డ్ చేస్తామో అవి ఆ కాయిన్స్ కౌంట్ చేస్తారు. ఎవరు ఎక్కువ కాయిన్స్ వేస్తే వాళ్ళు విన్, అలా గేమ్ అనమాట. అది నాకైతే చాలా నచ్చింది. సపోజ్ 1 పడింది అనుకోండి, ఫస్ట్ చిన్న ఫింగర్ మీద 1 పెట్టుకోవాలి ఒక కాయిన్. 2 పడితే సెకండ్ ఫింగర్ మీద కాయిన్ పెట్టుకోవాలి. అలా 6 పడితే మధ్యలో అరచేతి పైన కాయిన్ పెట్టుకోవాలి. అదనమాట ఫస్ట్ గేమ్. ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కసారి బాల్ని బౌన్స్ చేసి బౌన్స్ అయిన బాల్ని ఇలా కప్లో పట్టుకొని ఇంకో కప్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట.
30 సెకండ్స్ టైంలో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్ అంట. నాకైతే చాలా ఫన్నీగా భలే అనిపించింది. అరే నాకు కూడా ఇలా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందని కూడా అనుకున్నాను. ఇంకా అందరు అయిపోయినాక సేమ్ లాస్ట్లో నేను వజ్ర ఈ గేమ్ కూడా ఆడాము. నాకైతే అసలు చేతులు లిటరలీ షివర్ అవుతున్నాయన్నమాట. అంత ఈజీ కాదు గేమ్స్ అట్లా టైం పెట్టి ఆడాలంటే. ఇంకా మిగతా ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళందరూ ఎంత బాగా ఆడుతున్నారో నేను అనుకున్న ఎక్స్పీరియన్స్ ఉండాలేమో దేనికైనా అని. ఇంకా వజ్ర అయితే ఈ గేమ్ బాగా ఆడాడు, కానీ నేను ఏదో ఫోన్ వస్తే పక్కకి వెళ్ళాను. అప్పుడు వజ్ర ఆడింది నేను షూట్ చేయలేదు. సో ఇలా మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఇలా కిట్టి పార్టీలో ఎంజాయ్ చేస్తారంట. నాకైతే చాలా నచ్చింది వాళ్ళందరూ ఇలా కలిసి ఇంత బాగా హ్యాపీగా ఉండడం. ఇంకా లాస్ట్లో వాళ్ళు తంబోలా ఆడుతున్నారు. ఇంకా తంబోలా ఆడే టైంకి ఇంకా మా చిన్నబాబు లేసాడు అని ఫోన్ వచ్చింది. ఇంకా అందుకే మళ్ళీ తనకి ఫీడింగ్ టైం అవుతుందని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇంకా దాని తర్వాత మేమైతే ఇలా ఒక హౌస్ చూడడానికి వచ్చామన్నమాట. అనంతపూర్లో ఒక రెంటెడ్ హౌస్. మా పెద్దనాన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి మూవ్ అవుతున్నారు. సో హౌసెస్ ఎలా ఉంటాయి అనంతపూర్లో రెంట్కి అనేది ఇక్కడ జస్ట్ చూపిస్తాను మీకు. ఇదైతే 3 BHK ఫ్లాట్ అండి. మామూలుగా అయితే బెంగళూరుతో కంపేర్ చేస్తే అనంతపూర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అని అందరు అనుకుంటారు. నాకైతే ఈ మధ్య మొత్తం అనంతపూర్ చాలా బాగా డెవలప్ అయిపోయింది. అన్ని అవుట్లెట్స్ వచ్చాయి, లైక్ ఫుడ్వి కానీ క్లోతింగ్వి కానీ అలా. ఇంకా రెంట్స్ కూడా ఈక్వల్ టు బెంగళూరు అనిపించాయి నాకు. ఇంతగా రెంట్స్ పెరిగిపోతాయి అని నేనైతే అసలు అనుకోలేదు. బెంగళూరులోనే తక్కువే అని అనుకున్నాను నేను. ఇక్కడ మెయిడ్ ఛార్జ్ చేసేది కానీ ఇవన్నీ. ఇదైతే హాల్ కొంచెం చిన్నది అనిపించింది నాకు. ఇంకా ఫర్నిచర్ ఏమన్నా వేస్తే ఇంకా అసలు చాలా చిన్నగా అయిపోతుంది. ఓపెన్ కిచెన్ వచ్చింది. 3 బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ చాలా చిన్నది, 2 బాగానే స్పేషియస్గా ఉన్నాయి. బాల్కనీ నుండి చూడగానే వావ్ అనిపించిందండి. పక్కనే ఫ్లైఓవర్ ఉంది, హాఫ్ అనంతపూర్ కనిపిస్తోంది. పక్కన ఏం బిల్డింగ్ లేదు కాబట్టి వెంటిలేషన్ బాగా వస్తుంది అని అనుకున్నాను మార్నింగ్ టైం. ఇంకా నైట్ అయితే ఎంత చల్లగా గాలి వస్తుందో బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుంటే. ఇంకా అమ్మ బీరకాయ చేస్తానని చెప్పింది. ఇంకా నేనైతే మొత్తం అన్నీ నీట్గా వాష్ చేసి ఇలా అన్నీ కట్ చేసి పెట్టానన్నమాట రెడీగా. ఇంకా అమ్మ వచ్చి కర్రీ చేస్తుంది. మీలో ఎంతమంది అప్పుడే స్టార్ట్ చేశారో మ్యాంగోస్ తినడం? మా డాడీ అయితే కొంచెం నిదానంగా తెద్దాం, ఇప్పుడే ఇంకా అంత మంచి మ్యాంగోస్ రాలేదు, అన్ని మందు పెట్టి మాగపెట్టింటారు అని అంటూ ఉన్నాడనమాట. ఇంకా వజ్ర తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడికి బయటికి వెళ్ళినా అన్ని బండ్ల మీద మ్యాంగోస్ కనిపించేసరికి తాత అప్పుడే మ్యాంగోస్ వచ్చాయి, నువ్వు ఇంకా తేలేదేంటి అని అడుగుతూ ఉంటే వజ్ర కోసం ఒక మంచి ప్లేస్లో కొన్ని తీసుకొని వచ్చాడండి. నేనైతే 2 years బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా, తోటకెళ్ళి అక్కడ తీసుకొని వచ్చామని చెప్పి. ఈసారి అలా వెళ్దామంటే వాళ్ళు ఇంకా ఇప్పుడే రాలేదు మంచి మ్యాంగోస్, వచ్చిన తర్వాత చెప్తాం అప్పుడు రండి అని అన్నారంట. ఇంకా ఇప్పుడు తెచ్చిన మ్యాంగోస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాంగో ఇన్ దిస్ ఇయర్ 2025 కట్ చేస్తున్నానని చెప్పి వీడియో తిమ్మని చెప్పాను. వజ్రానే తనే తీస్తున్నాడు. ఫస్ట్ బైట్ తనకు పెట్టగానే ఎంత హ్యాపీ అయ్యాడో. అమ్మ కోసిన తర్వాత నువ్వే తింటావు అనుకున్నా, అమ్మ నాకు పెట్టావు, సూపర్ అమ్మ నువ్వు అని అంటున్నాడు. నా బర్త్డేకి వజ్రకి బ్లాగ్స్ గిఫ్ట్ ఇచ్చారు కదా, తన ఆడుకోమంటే నాకు టాస్క్ ఇచ్చాడనమాట. అమ్మ దీంట్లో ఏదో ఒకటి నువ్వు నాకు చేసి ఇవ్వు అని. ఇక్కడ మ్యాన్ లాగా ఉంది కదా, ఇది చేస్తానని చెప్పాను. అదైతే అంత పర్ఫెక్ట్గా రాలేదండి. తనని ఆడుకోమంటే నాతో ఆడిపిస్తూ ఉంటాడనమాట. అలా జరిగిందండి అనంతపూర్లో నా డే ఇన్ మై లైఫ్. హోప్ మీ అందరికీ ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వ్లాగ్ని షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. Thank you so much everybody for watching this vlog.